బరాబర్ చూసేటోళ్ళందరికీ శనార్థులులా నేను మీ శ్రీవల్లి ఇవాళ మంచి మంచి ముచ్చట్లతోని మీ ముంగటికి వచ్చిన చలో ఇక షురు చేద్దాం. ఈ నడుమ కాంగ్రెస్ వాళ్ళు ఏది చేసినా కాళ్ళ కట్టెబెట్టినట్లే అడ్డుపడుతున్నాయి ప్రతిపక్షాలు. ఓ దిక్కు మూసి ఇంకో దిక్కు హైడ్రా, ఇట్లా ఏది చేద్దామన్నా ముందుకు ఓరిత్తలేరు ఇక బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు. ఇక ఇప్పుడు సుందరీకరణ చేద్దామని ఈ కార్యం ముంగటేసుకుంటే నైట్కు నైటే గోడ కూలగొట్టిపోయినరు. ఈ సుందరీకరణ అంటే మూసి సుందరీకరణ కాదుల్లో, ఇది వేరే సుందరీకరణ. అది ఏ సుందరీకరణ తెలుసుకోవాలంటే ఇది ట్యాంక్ బండ్ సిగ్నల్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం. అయితే దీని చుట్టూ గోడ కట్టిరు జిహెచ్ఎంసీ వాళ్ళు. అయితే ఆ కట్టిన గోడను రాత్రి ఉడగొట్టిరు దళిత సంఘాలు, అట్నే అంబేద్కర్ విగ్రహ పరిరక్షక కమిటీలు. పారగడ్డ పార తెచ్చి ఇగో గిట్ల గోడంతా గూలగొట్టిరు. అంబేద్కర్ విగ్రహం కనబడకుండా గోడ కట్టడం అంబేద్కర్ను అవమానించడమే అని మనోళ్ళ మాట. అంబేద్కర్ను అవమానించే విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి విగ్రహాన్ని ఒక దేశ రాష్ట్రపతి వచ్చి దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వము బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించే విధంగా ఆయన విగ్రహము కనబడకుండా మరి ఈ గోడ నిర్మించడాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ పరిరక్షణ కమిటీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. సర్కారేమో సుందరీకరణ చేస్తాం, చుట్టూ గోడగట్టి రంగులు దిద్దుతాం, వచ్చపోయేటోళ్ళకు మంచి కనబడాలి, కళ్ళకు అద్దినట్టు అని సర్కారు మాట. అరే విగ్రహం కనబడకుంటుంటే అది సుందరీకరణ ఎట్లయితుంది? ఇన్నేళ్లుగా లేని ఇప్పుడేందుకు ఇట్లా? ఏమన్నా ధర్నాలు దీక్షలు అట్లనే నిరసనలు తెలపాలనుకుంటే మొదటిది అంబేద్కర్ ధర్నా చౌక్, రెండోది ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి ధర్నాలు చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు అని కుట్రబన్ని నిరసనలు చేయకుండా గోడ కడుతున్నారా, గేట్లు పెడతారా అని మనోళ్ళ మాట. ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి నాడైతే ఈడ ఉసుకపోతే రాలని జనం ఉంటది. రాష్ట్రంలో ఉన్నోళ్ళ పెద్ద పెద్ద లీడర్లు అందరూ ఈడికొచ్చే దండలేస్తారు. రాష్ట్రపతి చేతుల మీదుగా నగరం నడిబొడ్డున ఉన్న అంబేద్కర్ విగ్రహం ఇది. ఇంకో పక్క 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని 165 కోట్లు పెట్టి కట్టినా తాళం తీసింది లేదు, లోపలికి పంపింది లేదు. మీది నుండే చూసి మురువాలే, బయట నుంచే సెల్ఫీలు దిగాలి. ఇప్పుడు ఈ విగ్రహాన్ని కూడా గోడగట్టి గేట్లు పెట్టి తాళం వేసి ఎవరిని రాకుండా చేద్దాం అనుకుంటున్నారా ఏమి అనబట్టిరు కొంతమంది మేధావులు. ఇది కావాలని బీఆర్ఎస్ ఆడిస్తున్న నాటకం అని, సుందరీకరణ పేరుతో అభివృద్ధి చేస్తుంటే అడ్డుపడుతున్నారని ఇగో గీలతో పోల్చిండు ఈ సారు. బ్యూటిఫికేషన్ ఈ అంబేద్కర్ గారికి చేయాలని, ఆ విగ్రహం పక్కన బ్యూటిఫికేషన్ చేయాలనే ఒక ఉద్దేశంతో జిహెచ్ఎంసీ ఒక నిర్ణయం తీసుకున్నది. మరి దానికి వీళ్ళు ఏం చేశారు, ఆ గోడను పోయి ఆ గోడలు కడుతుంటే బ్యూటిఫికేషన్ చేస్తుంటే ఆ గోడని తొలగించడం, గోడని గూలగొట్టడం ఇదేంత వరకు సంబంధించి ఎవరు చేసిన ఆయనకున్న కాలకేయల ఆయన పక్కన ఉన్న కాలకేయలు దొంగలు లంగాలు, ఆ కేటీఆర్ పక్కన ఉన్న దొంగలు లంగాలు పోయి అది కూలగొట్టు. మీ రాజకీయాలు ఏమన్నా చేసుకోండ్రి, ఎట్లనన్నా చేసుకోండ్రి, కానీ భారత రాజ్యాంగ నిర్మాత కోట్లాది ప్రజల ఆత్మగౌరవం అంబేద్కర్ని రాజకీయంలో గుంజకుండ్రి సార్లు. లేనిపోని విద్వేషాలు రెచ్చగొట్టకుర్రి. ప్రభుత్వానికి అంత అంబేద్కర్ మీద భక్తి పొంగి పొర్లితే ఈ పెద్ద అంబేద్కర్ విగ్రహానికి గేట్లు తీసి లోపలికి పంపాలని జనాల మాట.